ఇక్కడ ఇంకొక పాయింట్, ఆటలు అరటిపండు, కూరలు కరివేపాకులాగా ఇక ఫ్రెండ్స్ అనేటోళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈ అమ్మాయికి అన్న ఉన్నాడు, అన్నకు ఫ్రెండ్స్ ఉంటారు. ఇప్పుడు నేనంటే ఆ విధంగా సాల్వ్ చేసేసిన దాన్ని. ఇక వేరే ఉన్నాడనుకో, పార్టీ ఇస్తాడరా మనోడు, తాపుతాడరా, లేకపోతే ఇలా మొహాన కుక్కకు బిస్కెట్ వేసినట్టు ఏదైనా డబ్బులు వేస్తాడరా అంటే ఈ కొడుకు అత్యుత్సాహం. వీడు బాయసే ఉంటాడు, సైడ్ మగానికి ఇట్లా జరిగిందనే ఒక ఎంపతి ఉండదు. వాడు ఎంత హర్ట్ అయి ఉంటాడు, వాడి ఫీలింగ్స్ ఎంత గాయపరిచి ఉంటుంది. అది ఉత్తగానే ఎవరి దగ్గర పోతాడు అబ్బా, ఎవరికి అంత పట్టింది, ఎవడంతా ఖాళీగా ఉంటాడు, ఏదో కనెక్షన్ ఉంటుంది. నిప్పులైంది పోవస్తుందా. ఫనా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, గాలి అనేది రానిది, గులాబీ పువ్వు అనేది ఊగదు అని. అది కొద్దిగా పొయిటిక్గా చెప్తాను ఆయన, హిందీలో ఉంటుంది అది. పువ్వు ఊగుతుంది అంటే హవా అనేది తగ్గుతుంది దానికి. ఏది లేకుండా మనం వన్ సైడే తెలుసుకుని ఎట్లా జస్టిఫై చేస్తాం. ఇప్పుడు వీళ్ళందరికీ ఫ్యామిలీస్ ఉంటాయి, వీని తమ్ముడు ఇంకెక్కడో ఏదో ఎరికి వాడికి అదే సమస్య రావచ్చు. కాబట్టి టూ సైడ్స్ వెరిఫై చేసుకోవాలి, మైండ్ మెచ్యూరిటీతో చేయాలి పనులు. తాత్కాలికంగా వచ్చేటువంటి ఉద్రేకాలతోటి ఆవేశాలతో చేస్తే ఇరుక్కుంటారు ఎవడైనా. అట్లా చేస్తే అది చేయొద్దు, అది రైట్ అప్రోచ్ కాదు. అది ఏది లైఫ్ అనేది కాలేజీ కాదు, ఇదేం సినిమా కాదు. అది ఎవరో వచ్చి మళ్ళీ పెద్దోళ్ళు వచ్చి దానికి సర్ది చెప్తారనడానికి దెబ్బ పడుతుంది, లైఫ్లో స్పాయిల్ అయిపోతాయి. కాబట్టి టూ సైడ్స్ తెలుసుకోవాలి. ఇట్లాంటి దాంట్లో మనీ ఆఫర్ చేసిన ఎట్లా యాక్సెప్ట్ చేస్తాం మనం. కాదు అన్న తర్వాత కూడా హరాజ్ చేస్తుండో ఇంకా 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 సీరియస్ అయిపోతుంది అంటే దాన్ని వేరే. ఆ వద్దని చెప్పడం అనేది డిగ్నిఫైడ్గా వాడిని కూడా రెస్పెక్ట్ చేయాలి. ఎందుకంటే ఈ అమ్మాయి వాడిని యాక్సెప్ట్ చేసింది, వాటితో తిరిగింది కాబట్టి. ఒకవేళ స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది, ఏదేమైనప్పటికీ కూడా డిగ్నిఫైడ్గా హ్యాండిల్ చేయాలి. అది కాదు కూడదు, నేను అపరిచితుడిని, నేను ఈ విధంగానే ఉంటాను అనుకున్నప్పుడు దాని లీగల్ స్టెప్స్ తీసుకోవాలి. ఇది